అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ నాగార్జున సాగర్ దగ్గర వర్షాలు పడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేది యాగం చేస్తూ ఉన్నారు, మహాయాగం చేస్తూ ఉన్నారు. కానీ ఇటు ప్రతిపక్షాలు మాత్రం నిజంగా రాష్ట్రంలో మరి మంచి పాలన ఉంటే, మంచి ముఖ్యమంత్రి ఉంటే సో ఇలా ఉండేది కాదు. సో ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత వర్షాలు పడట్లేదు, ప్రజలు అల్లకల్లోలం అయిపోతున్నారు, గ్రౌండ్ వాటరే లేవు అనేది కూడా మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఈరోజు ప్రభుత్వం అధికారికంగా, ఎందుకంటే 108 మంది ఋత్వికులతోటి 11 హోమగుండాలతోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యాగాన్ని ప్రారంభించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించాలి అనేది ఈ యాగం ఉద్దేశం. ఈ యాగం ప్రధానంగా వర్షాలు పడాలని చెప్పేసి ఈరోజు కొత్తగా ప్రారంభించింది కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు, వారు సతీమణి విజయలక్ష్మి గారు, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2023 ఆ మధ్యకాలంలో కె చంద్రశేఖరరావు గారు, శోభ గారు కూడా వర్ణయాగం చేశారు. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా యాగాలు చేసిన పరిస్థితి మనం చూసినాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో లాస్ట్ ఇయర్ మంచినే సమృద్ధి వర్షాలు పడ్డాయి. ఈ సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉంటాయి, కరువు వస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, అదే కాకుండా గీతారెడ్డి గారు, వాళ్ళ దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, అదే కాకుండా 108 వేద పండితులు 10 యజ్ఞశాలలు పెట్టి నాగార్జున సాగర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పనిచేసినటువంటి వేద పండితులంతా కూడా అక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ యజ్ఞంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి గారు భాగస్వాములు అయ్యారు. ఇది ఒక మహాయజ్ఞం. చాలా సందర్భాల్లో వర్షాలు కూడా పడ్డాయి. అదే కాకుండా శాంతియుతంగా కూడా దేశాలు కావచ్చు, రాష్ట్రాలు ఉన్న పరిస్థితి. సనాతన ధర్మంలో భాగమైనటువంటి హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చాలామంది నాయకులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజు యజ్ఞంలో భాగస్వాములు అవుతారు. రాజు మంచోడు అయితే రాజ్యం కూడా మంచిగా ఉంటుంది అనే వర్షం కూడా. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏంటంటే వాళ్ళు విష ప్రచారం చేస్తారు. మేము అదే చెప్తా ఉన్నాం, మేము పారిపోతలేము, అన్ని విషయాల మీద చర్చ చేద్దాం. మీరు 2014 నుంచి 23 వరకు మీరు చేసిన అప్పులు, మీరు చేసిన అభివృద్ధి, మీరు ఇచ్చిన ఉద్యోగాలు, మీరు చేసిన రుణమాఫీ, మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు, మీరు మహిళలకు టోకా చేసింది, యాదవులు 2 విడత గొర్రెలు ఇవ్వండి, దళితులకు 3 ఎకరాలు ఇవ్వండి, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వండి, పోడు భూములు వంచండి, 100 ఉన్నాయి. మీరు దుర్మార్గాలు పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవడానికి 11.5% వడ్డీ రేట్ల నుంచి 7.5% తక్కువ చేసి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ సంవత్సరం ఇంకో 40,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం. గ్రూప్ 1 మీరు నిర్వహించలేకపోతే మేము గ్రూప్ 1 నిర్వహించినాం సక్సెస్ఫుల్గా, 563 ఉద్యోగాలు. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకులే జరగలేదు. అదే కాక రాజకీయ పునరావాస కోసంగా మీరు టీజీపీఎస్ని వాడుకుంటే మేము టీజీపీ రాజకీయ పునరావాస కోసం వాడుకోలేదు. తెలంగాణ అస్తిత్వం, మీరు సెక్రటరీలో 9.5 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు తల్లి ఫ్లేవర్ని కూడా పేరు మార్చలేకపోయారు. మేము తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చుకొని అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని తెలంగాణకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గద్దర్ గారి జయంతి వర్ధంతి అధికారం నిర్వహిస్తూ నంది అవార్డులు ఇస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం లేకపోతే పూలే ప్రజాభవన్ నామకరణం చేసి అక్కడ ప్రజావాణి ప్రతి మంగళవారం శుక్రవారం నడుస్తూ ఉంది చిన్నారెడ్డి గారి నేతృత్వంలో. ఇప్పటికి 1,20,000 అప్లికేషన్లు వస్తే 80,000 అప్లికేషన్లు పరిష్కరించి మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మీరు అన్నీ బాగానే ఉన్నాయి, 6 గ్యారంటీలు, 420 హామీలు అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పుడు, అంటే ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి హామీలన్నీ కూడా చాలా లేట్ అయిపోతున్నాయి, కొన్ని మాత్రమే అవుతున్నాయి. సో మీరు చెప్పిన దాంట్లో కూడా కొన్ని క్షేత్రస్థాయిలో ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్లు ఉన్నాయి, ఎన్ని పరిష్కరించినాయి అన్న. నిజంగా ఇది 3 సంవత్సరాలు అవుతుంది. చాలామంది 10 సార్లు వచ్చినా కూడా పరిష్కారం కాని వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. సో మరి దీనిపైన ఎందుకు ఫోకస్ చేయలేకపోతారు? ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ద డే ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా దీనిపైన మరి మీ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం. ఇక్కడ ప్రజావాణిలో 80,000 అప్లికేషన్లు పరిష్కారమైంది. 1,20,000 వస్తే 80,000 పరిష్కారమైంది, 40,000 పరిష్కారం కాలే. పరిష్కారం కాంది ఎందుకు పరిష్కారం కాలేదో చెప్తా ఉన్నారు. మొత్తం కంప్యూటరైజ్ చేసి అధికారులు కావచ్చు, చిన్నారెడ్డి గారి నేతృత్వంలో కమిటీ కావచ్చు, ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ల వారీగా సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది.
మీరు ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, పామోదులు ఉండి పరిపాలన కొనసాగించి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కావచ్చు, సన్న బియ్యం ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు, అదే కాకుండా వైట్ రేషన్ కార్డులు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, అదే కాకుండా వీరనారి సాకలైలం యూనివర్సిటీ, అదే కాకుండా ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాలలు అప్గ్రేడ్ చేసుడు, పోలీసు వాళ్ళ పిల్లల కోసం మంచిరేవులలో 100 కోట్లతో స్కూలు, 105 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఒక పోర్ట్ సిటీ నిర్మాణం, డ్రై పోర్టు, ఎక్స్ప్రెస్ హైవేలు, త్రిబుల్ ఆర్ రైల్ రింగు, అదే కాక మూసిని పునర్జీవించే కార్యక్రమం, హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ చేసే కార్యక్రమం, 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములు కాపాడి 6 చెరువులు పునరుద్ధరించి ఇంకా 14 చెరువులకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కాపాడిన భూములని హైడ్రాలో మీరు కాపాడిన భూములని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమ్ముతుంది అనేది కూడా ఎక్కడికి అది బఫర్ జోన్, ఎఫ్టీఎల్ మొత్తం ప్రకృతిని కాపాడే ప్రయత్నం, ధర్మాలను కాపాడే ప్రయత్నం, సనాతన ధర్మాలు, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం ఏం చేస్తున్నాము. మీరు 40 చెరువులు మింగిరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, 150 చెరువులు పాక్షికంగా మాయమైన, 700 చెరువులు హెచ్ఎండిఏ లిమిట్స్లో పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం దృఢ సంకల్పం ముందుకు పోతూ 20 టెంపుళ్లలో ఆల్రెడీ దాదాపు 3 గోశాల నిర్మాణం జరుగుతూ ఉంది. 20 టెంపుల్ ఆధునీకరణ కోసం 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏమో రాముడి పేరు మీద అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ 5 సార్లు అయోధ్య రాముడి విరాళాలు చోరీ జరిగితే పట్టించుకుంటలే, సిట్టేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ గోల్మాల్ జరిగింది 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి 50 కోట్ల మంది హిందువులంతా కూడా బాధపడతా ఉన్నారు. వాళ్ళు పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జీఎస్టీలు గుళ్ళ మీద విధిస్తూ ఉంది. అన్నాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వ్యాట్ విధించలే. మీరు జీఎస్టీలు విధిస్తూ జీఎస్టీలు కట్టకపోతే గుళ్ళకు సంబంధించినటువంటి భూములను కూడా మేము కబ్జా చేస్తాం, టేక్ ఓవర్ చేసుకుంటాం, తర్వాత అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది జీఎస్టీ కౌన్సిల్. ఇక్కడ రామచంద్రరావు గారు ఏకంగా గుళ్ళ నిర్మాణం కోసం కావచ్చు, పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చెట్ట ఖర్చు పెడతానని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి ఏదైతే న్యూట్రల్గా ఉన్నటువంటి హిందూ సనాతన ధర్మ ఓట్లు 15% నుంచి 20% ఉంటాయి. ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ సైడ్ వస్తుందో, కాంగ్రెస్ పార్టీ మేము చేయండి వాళ్ళు చేస్తున్నారు మంచి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. మీరు 2023లో ఈ కార్ రేసు ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఇంకా రకరకాలుగా ఒక 2-3 అంశాలపైన గట్టిగా పోరాడారు. కానీ దాంట్లో ఎలాంటి చలనం లేదు. ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగు, ఈ కాళేశ్వరం ఎక్కడ అక్కడనే ఉంది. 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. సో బయట చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అయోధ్య మీర కేసు సిబిఐ కేసు, అది 19 సంవత్సరాలు పట్టింది. సిబిఐ లాంటి సంస్థదే 19 సంవత్సరాలు పట్టింది. కాళేశ్వరం కేసు 45 గంటల్లో కేసు బుక్ చేస్తాను కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేసు అతి గతి లేదు. 25 మంది సిబిఐ కేసులో వాళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే 23 మందికి కేసులు స్లో అయిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్, భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి. మేము తెలంగాణ రాష్ట్రంలో చట్టం ప్రకారం ముందుకు పోతాం. రాజ్యాంగాన్ని లోబడి ఎవరైనా పనిచేయాల్సింది. అక్కడ కోర్టుల వివాదాలు కావచ్చు, కోర్టులో ఆ సమస్య పరిశీలించుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం సిట్టు లేచి కావచ్చు, సిట్టు సంబంధించి కావచ్చు, తర్వాత డిఓపిటి అనుమతి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అనుమతి తీసుకున్న తర్వాత కార్ రేసింగ్ వ్యవహారంలో అధికారులకు అరవింద్ కుమార్ గారు కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత కేటీఆర్ గారు కావచ్చు. కేటీఆర్ గారి కోసమే గవర్నర్ గారు అనుమతి కొడితే వారు లేట్ చేశారు. డిఓపి అనుమతి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం లేట్ చేసి ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది. తర్వాత చట్టం ప్రకారం ముందు పోయే క్రమంలో కోర్టులలో వాయిదాలు పడేది మా సమస్య కాదు. అది ఎలక్షన్స్ రాగానే ఈ కేసులన్నీ ఒక్కసారిగా మీదకి వస్తున్నాయి. అట్లా ఉండదు కదా. ఎలక్షన్ వచ్చుడు ఇవన్నీ కాదు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టం ప్రకారం ముందుకు పోతుంది. దానిలో భాగంగా కాళేశ్వరం సంబంధించిన కేసు విషయంలో ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రధానంగా ఈ పొలిటీషియన్స్కి ప్రజలకు డిఫరెంట్ రూల్ ఉంటుందా? ఎందుకంటే ప్రజలు ఏదైనా చిన్న ఇష్యూ చేసినా కానీ అప్పటికప్పుడు జైల్లో పెడతారు, కేసులు అయితే అన్నీ అవుతుంది. సో ఈ రాజకీయ నాయకులకు అదేమన్నా డిఫరెంట్ ఉంటుంది? ఎందుకంటే ఇవి కేసులు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇట్లా జాప్యం, అంటే ఈ కేసులు అనే కాదు, గతంలో కూడా చాలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిన కేసులు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? డైరెక్ట్ క్రైమ్ చేస్తే జైల్లో పెడతారు. ఎట్లా బండి సంజయ్ గారు కొడుకునేది భగీరథ జైలు పోయింది కదా. ఇవి డైరెక్ట్ కేసులు కావు కదా. డైరెక్ట్ కేసులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసుడు, వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకునే దాని మీద ఆరోపణలకు సంబంధించి ఏసీబీ విచారణ చేస్తూ ఉంది. ఏసీబీకి సంబంధించినటువంటి చాలామంది నోటీసులు ఇచ్చారు, తర్వాత విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత సిట్టులు వేసారు, కొన్నిటి మీద కమిషన్లు వేశారు. ఆ రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత కోర్టుల్లో వాళ్ళు పోయిన తర్వాత కోర్టులో సమర్థమైన వాదనలు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాయి. దానిలో భాగంగా లేట్ అవుతుంటే తప్ప చట్టం ముందు అందరూ సమానమే. రేవంత్ రెడ్డి గారు గతంలో మన
ఎవరు మొన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. దాదాపు 5 ఎకరాల భూమిని ఆయన తమ్ముడికి తిరుమల రెడ్డికో ఎవరికి అమ్మిరు, ఇటు కంటోన్మెంట్కి సంబంధించి 800 కోట్ల స్కామ్ జరుగుతుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు క్రిషాంక్ గారు ఏంటంటే ఆరోపణలు చేసుడు, సాక్ష్యాలు ఆ చూపిస్తారు. సాక్ష్యాలు ఎక్కడి, ఆ సాక్ష్యాలు ఆయన చూపించినవి కరెక్ట్ అయితే ఎన్నిసార్లు చూపించలే, ఎన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోలే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి, ఎందుకంటే రోజు ట్రెండింగ్లో ఉండాలా, రోజు ఏదో ఒక అంశం మీద మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయాల్లో తీసుకురావాలని ఒక దురుద్దేశమే తప్ప వాస్తవ విషయాలు ఎప్పుడు కూడా బయట పెట్టింది లేదు. ఎవరియో కంపెనీలు తీసుకొస్తారు, ఇది రేవంత్ రెడ్డి గారి తమ్ముని సంబంధం అని చెప్తారు. ఇంకెవరిదో తీసుకొస్తారు, రేవంత్ రెడ్డి అన్న కబ్జా చేసిన అంటారు. ఇంకేదో తీసుకొస్తారు కంటోన్మెంట్లో, ఇది బండి అదే శ్రీ గణేష్ గారు అని చెప్పేసి క్రిషాంక్ గారు ప్రెస్ మీట్ పెడతారు. క్రిషాంక్ గారు ప్రెస్ మీట్ పెట్టుడు, తర్వాత అంశం మర్చిపోడు, మళ్ళీ ఇంకొక అంశం తీసుకొచ్చు. అంటే రోజు ఏదో ఒక తెలుగు స్క్రైబ్ కాక రోజు ఏదో అంశాన్ని ప్రచారం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. లేదు వాళ్ళు దుబాయ్ వేదికగా సర్వర్ అక్కడ పెట్టుకొని ఏమైనా కేసులన్నీ కూడా దుబాయ్లో అయ్యేటట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా చేసిన విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగానే క్రిషాంక్ గారి వాదనలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ వ్యక్తి యొక్క భూములు కానీ తర్వాత సంస్థలకు సంబంధించిన భూములు కానీ గుంజుకునే ఉద్దేశం ప్రభుత్వం లేదు. చాలా పారదర్శకమైన పరిపాలన కొనసాగించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతాను. ఈరోజు వర్ణయాగం చేస్తూ ఉన్నాడు. ఆ వర్ణయాగం ఇష్యూ డైవర్ట్ కావాలంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్ని తీసుకురావాలి. వర్ణయాగానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దంపతులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి దంపతులు 108 మంది పూజారులు, 10 యాగశాలలు, యజ్ఞశాలలు ఏర్పాటు చేసి నాగార్జునసాగర్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ఉన్నటువంటి పూజారులంతా కూడా ఆ యజ్ఞంలో భాగస్వాములు. ఆ అంశం పక్కకు పోవాలంటే ఇంకో ఏదో అంశం తీసుకురావాలని ఒక దురుద్దేశమే తప్ప వాస్తవాలు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ క్రిషాంక్ గారు మాట్లాడరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా వాస్తవాలు మాట్లాడరు. అన్ని అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. కాబట్టి వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య వాళ్ళ అబద్ధాలు. కాబట్టి వాళ్ళ అంశాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోతుంది. టీజేఏసీకి సంబంధించిన ల్యాండ్ల విషయంలో కంపెనీలకు సంబంధించినటువంటి డిపిఆర్లు చూసిన తర్వాత ల్యాండ్ అలాట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావచ్చు, తర్వాత ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో వెలువలు ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. ప్రధానంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జోరుగా పోస్టులన్నీ భర్తీ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా కొంత సీనియర్లకు అవకాశం తక్కువ దక్కుతుంది అనేది కూడా విమర్శ వినబడుతూ ఉంది. అట్లేదు, సీనియర్ జూనియర్ అనేది లేదు. ఎవరు పనిచేస్తే వాళ్ళకు పోస్టులు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి సేవలు ఒక్కొక్క దగ్గర ఉపయోగపడతాయి. కాబట్టి ఆ సేవలు ఉపయోగించుకునే క్రమంలో పార్టీ ముందుకు పోతాం. దానిలో భాగంగా కొంతమంది ప్రభుత్వంలో, కొందరు పార్టీలో, కొందరు కార్పొరేషన్ చైర్మన్లుగా, కొందరు ఎమ్మెల్సీగా, కొందరు రాజ్యసభ సభ్యులుగా, కొందరు కమిషన్ చైర్మన్లుగా, మెంబర్లుగా నియమిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పోస్టులను కూడా నింపే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఈ నెలలో పార్టీ పదవులని పూర్తి చేయాలని, నెక్స్ట్ మంత్లో ప్రభుత్వంలో పదవులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం పార్టీ మన కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా ముందుకు పోతాను. ఇప్పుడు 2-3 నెలల్లో దాదాపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నట్టునే రెడీగా ఉందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రెడీ. ఎస్ఐఆర్ అయిపోయింది అనుకోండి, బౌండరీస్ మార్చుకోవచ్చు, డీలిమిటేషన్ చేసుకోవచ్చు. జిల్లాలో కూడా కొన్ని అపరిష్కృతంగా జిల్లాలు డివైడ్ అయిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి కొంత బౌండరీస్ అటు ఇటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. పరిగి నియోజకవర్గాన్ని అనుకున్నటువంటి కొన్ని మండలాలు మాయం జరిపినాయి. వాళ్ళంతా మాకు వికారాబాద్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు, అంటే జిల్లాలను తగ్గించుడు కాదు, జిల్లా బౌండరీస్ కొంత సర్దుబాటు చేసుకొని, మున్సిపాలిటీ బౌండరీస్ కూడా కొంత సర్దుబాటు చేసుకొని డీలిమిటేషన్ చేసుకునేది బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఎస్ఐఆర్ చేసేవారు కేంద్ర ప్రభుత్వం బౌండరీస్ మార్చుకోవద్దని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్షన్లు కూడా లేట్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాయి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ గతంలో ఉన్నది. 1,20,00,000 మంది జనాభా ఉండే ప్రాంతం కాబట్టి కొంత వికేంద్రీకరణ చేసుకున్నది బాగుంటుందని చెప్పేసి భావించి ఇక్కడ 3 కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, ఫోర్త్ సిటీ పోలీస్ కమిషనరేట్ కావచ్చు, మల్కాయి పోలీస్ కమిషనరేట్ కావచ్చు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆల్రెడీ ఉన్నది, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కూడా ఉన్నది. ఈ జిహెచ్ఎంసీని అటు శంషాబాద్ వరకు విస్తరించిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కమిషనర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, డీసీబీ కావచ్చు, జోనల్ కమిషనర్ కావచ్చు, కూర్చొని సమస్యలు పరిష్కరించే విధంగా మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పరిపాలన సౌలభ్యం కోసం ఇవన్నీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శక పరిపాలన అందించాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతాం. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. మేము ఎక్కడ చిన్నగా శాంతియుతంగా ధర్నాలు చేసినా కానీ కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. పోలీసులు కూడా మరి కేటీఆర్, హరీష్ రావు బెదిరిస్తూ ఉన్నారు కదా. అంటే మేము ఇంకో 2 సంవత్సరాల్లో మేము అధికారులకు వస్తాము, వచ్చాక మిమ్మల్ని అందరినీ కూడా
ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతామంటూ కూడా కొంత వార్నింగ్ ఇస్తున్నారుగా, ఏం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతా ఉన్నారు. మీకు ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉన్నది, ధర్నాకు అనుమతి ఉన్నది, ఎవరి మీద కేసులు పెడతారు. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు మాత్రమే తన మన అనే భేదం మీద అందరి మీద కేసులు పెడతాం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. ఇప్పుడు బీజేపీ ఆఫీస్కి పోయిన కాంగ్రెస్ల మీద అయినాయి, బీజేపీల మీద అయినాయి కదా. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు తన మన భేదమే లేదు, అందరి మీద చట్టం ప్రకారం కేసులు పెడతాను. దానిలో భాగంగా పోలీసు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళు స్వేచ్ఛందంగా నిర్ణయం తీసుకోవడం. గతంలో పోలీసు వాళ్ళకి స్వేచ్ఛ లేదు, మున్సిపల్ అధికారులకు స్వేచ్ఛ లేదు, ఇరిగేషన్ అధికారులకు స్వేచ్ఛ లేదు, అసలు హైడ్రా లాంటి సంస్థలే లేవు. తర్వాత అధికారులకు స్వేచ్ఛ లేకుండా ఆనాడు నియంతృత్వంతో కేసీఆర్ గారు పరిపాలన సాగించి ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేకుండా, అదే కాకుండా ధర్నా చౌకు లేకుండా పామోదు నుండి పరిపాలన కొనసాగించిన పరిస్థితి మనం చూసినాం. పామోదులో కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి అంటే కోదండరామ్ గారు అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేయంటే ఆర్ఎస్ పెట్టుకుని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. మీడియా వాళ్ళని కూడా తీన్మార మల్లన్న, తొలివేలు రఘుని, తర్వాత TV9 రవిప్రకాష్ గారిని, తర్వాత ABNని, TV9, ఆంధ్రజ్యోతిని, వేలుగుని అయిన కూడా బ్యాన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రటిక్ వల్ల ముందుకు పోతుంది. చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్ప ఏ వ్యక్తి మీద రాజకీయ కేసులు పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పోలీసు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చారు. అదే కాకుండా ఎలక్షన్ల సందర్భంగా రాజకీయ చేయాలి, మిగతా సందర్భం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ముఖ్యమంత్రి గారేమో 2034 వరకు నేనే ఉంటాను, 2 సంవత్సరాల్లో మేము వస్తామని కేటీఆర్ అంటారు. వాళ్ళు ఎప్పుడు పగడగలుగా అంతూనే ఉంటారు. మొన్న కూడా అట్నే అన్నారు. 2019 ఎలక్షన్లో సారు కారు 16 అన్నారు, 9 ఎంపీలు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి కాంగ్రెస్ నుంచి 12 మంది ఇండిపెండెంట్ లీడర్లు మొత్తం 100 చేసుకున్నారు. 2014లో అదే చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాలం సమాధానం చెప్తుంది. కేసీఆర్ 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కక్షలతో కూడినటువంటి తెలంగాణ పాలించరు, అప్పులు పెరిగిపోయిన పరిస్థితి, తర్వాత అధికారాన్ని కూడా అడ్డగోలు ఉపయోగించే పరిస్థితి తెలంగాణ ప్రజలు చూసారు. కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 10 సంవత్సరాలు, రాజశేఖర రెడ్డి గారు కూడా 10 సంవత్సరాలు ఇస్తే వారు మధ్యలో చనిపోయిన పరిస్థితి. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాల అవకాశం ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విశ్వాసం. దేశంలో భారతీయ జనతా పార్టీ కనుమరుగవుతా ఉంది. నరేంద్ర మోడీ గారు 4వ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా రాముడు శపించిండు. 5 సార్లు దేశంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ దేశంలో డబల్ లీడ్కే పరిమితం అవుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. వాళ్ళు 3వ స్థానాన్ని పరిమితం అయ్యే పరిస్థితి, డబల్ ఇంజన్ కాదు సింగిల్ ఇంజన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 2029లో రేవంత్ రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి కాబోతుండు. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఏమో మాకు పోటీ బీజేపీ అంటుంది, బీజేపీ ఏమో మాకు పోటీ కాంగ్రెస్ అంటుంది, బీఆర్ఎస్ లేదా మధ్యలో? ఇక్కడ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నది. 3 పార్టీల మధ్య ముక్కోన పోటీ జరిగితే ఈజీగా సునాయాసంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు తక్కువ రాకుండా గెలవబోతాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఒక విధంగా ఉంటుంది, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 వేరువేరుగా పోటీ చేసిన ఒక విధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తక్కువ టైంలో కూడా సాధ్యంత వరకు హామీలు నెరవేర్చే ప్రయత్నం కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకునే ప్రయత్నం కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియా వాడుకొని మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తుందనేది తెలంగాణ ప్రజలు గమనించారు.